నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మహనీయురాలు డొక్కా సీతమ్మ సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా చెప్పారు. జిల్లాలో పెట్రోల్ డీజిల్ సరఫరా పూర్తిగా సాధారణ స్థితికి చేరుకుందన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా. ప్రస్తుతం ఎటువంటి కొరత లేకుండా ఇంధనం సమృద్ధిగా అందుబాటులో ఉందని వెల్లడి. మహనీయురాలు డొక్కా సీతమ్మ సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా చెప్పారు. ఆకలి తీరుస్తేనే నిజమైన సేవ అన్న భావనతో ఆమె జీవితాన్ని అంకితం చేశారని తెలిపారు. ఆమె పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం ద్వారా లక్షలాది మంది పాఠశాల కళాశాలల విద్యార్థులకు పోషకాహారం అందుతుండడం ఆమె సేవలకు నిదర్శనమని పేర్కొన్నారు. విజయవాడ గుణదల పడవలరేవు ఎస్సీజీ క్యాన్సర్ హాస్పిటల్లో డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహనీయురాలు డొక్కా సీతమ్మ 117వ వర్ధంతి సందర్భంగా ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు రోగులను ఆత్మీయంగా పలకరించి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. రోగులకు ధైర్యం చెబుతూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని, వైద్యుల సూచనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బందిని అభినందిస్తూ వారు అందిస్తున్న సేవలు ఎంత గొప్పవని కొనియాడారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ మహనీయురాలు డొక్కా సీతమ్మ సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని, ఆకలి తీరుస్తేనే నిజమైన సేవ అన్న భావనతో ఆమె జీవితాన్ని అంకితం చేశారని తెలిపారు. ఆమె పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం ద్వారా లక్షలాది మంది పాఠశాల కళాశాల విద్యార్థులకు పోషకాహారం అందుతుండడం ఆమె సేవలకు నిదర్శనమని చెప్పారు. డొక్కా సీతమ్మ గారి 117వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ మహనీయురాలు పేరు మీద ఏదైతే మధ్యాహ్న భోజనం స్కూల్ పిల్లలకి, కాలేజీ పిల్లలకి ఏర్పాటు చేసిందో, అలాగే స్వచ్ఛంద సంస్థలు ఇవాళ విజయకుమారి గారు ఏదైతే డొక్కా సీతమ్మ గారి పేరు మీద ట్రస్ట్ని ఏర్పాటు చేసి కొన్ని వేల మందికి సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి వారం కూడా అన్నదానం చేస్తూ మరి పేదల ఆకలి తీర్చడం అనేది ఆమె మహనీయురాలైనటువంటి డొక్కా సీతమ్మ గారి ఆశయం. ఏ టైం అయినా ఆ రోజుల్లోనే 117 సంవత్సరాల కిందట ఆ రోజుల్లో తూర్పుగోదావరి జిల్లాలో ఏ రోజు ఎవరు వెళ్ళినా, ఏ టైం వెళ్ళినా వాళ్ళకి కడుపు నింపి ఇంటి నుంచి పంపించే మహనీయురాలు ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అందరం కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు 117వ వర్ధంతి సందర్భంగా మరి విజయకుమారి గారు, అలాగే మా పార్టీ నాయకులు సతీష్, సురేష్ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ ఎస్సీజీ క్యాన్సర్ హాస్పిటల్లో పళ్ళు పంపిణీ చేసాం. చాలా సంతోషంగా ఉంది. ఆమె ఆశయాల సాధన కోసం, ఆమె ఆశయాలలో భాగమైనటువంటి పేదల కడుపు నింపే విషయంలో ఈరోజు ఈ ట్రస్టు డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద విజయకుమారి గారు చేస్తున్నటువంటి సేవలు అభినందనీయం. ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కూడా మరిన్ని చేసి ఆమె ఆశయ సాధనలు అందరూ కూడా భాగస్వాములు అవుతామని తెలియజేస్తాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయకుమారి. నేను డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలిని, ప్లస్ టీడీపీ సెంట్రల్ నియోజకవర్గం మహిళా అధికార ప్రతినిధినండి. ఈరోజు డొక్కా సీతమ్మ గారిది 117వ వర్ధంతి సందర్భంగా ఆ డొక్కా సీతమ్మ గారు ఎన్నో సేవలు చేశారు. ఆవిడ సేవలను మేము స్ఫూర్తిగా తీసుకొని ఈ ట్రస్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఆవిడ కూడాను క్యాన్సర్తో ఉండి కూడా చాలామందికి అన్నదానం చేశారు, సేవలు చేశారు. ఆవిడ అలాగా చనిపోయారన్న ఒక ఉద్దేశంతో ఈరోజు క్యాన్సర్ హాస్పిటల్లో ఫ్రూట్స్ పంపిణీ పెట్టుకున్నాము. ఆవిడని ఆశయంగా తీసుకొని, స్ఫూర్తిగా తీసుకొని ఇలాంటి సేవా కార్యక్రమాలు మేము ఇంకా ఎన్నో చేయాలని, మా అన్నదాన కార్యక్రమము నిత్యాన్నదానంగా జరగాలని నేను కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చేసిన మా అన్నయ్య బోండా ఉమా అన్నయ్యకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను చేసే ఏ కార్యక్రమానికన్నా నాకు అన్నయ్య తోడుగా ఉంటారండి. ఆ అన్నయ్య ఉండబట్టే నేను ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాను. ఎక్కడికి వెళ్ళినా సరే విజయ నువ్వు వెళ్ళమ్మా నేనున్నాను అంటారు.
అన్నయ్య అంత చక్కగా మాకు తోడుకుంటారు. అటువంటి ఎమ్మెల్యే ఉన్న చోట మేము ఉండడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. అలాంటి ఎమ్మెల్యే ఉండడం అనేది చాలా కష్టం అండి. పిలిచిన వెంటనే పలికే దైవం లాంటి ఆయన అన్నయ్య. ప్రతి ఒక్కరిని పేరుతో పిలుస్తారు, ఎంతో అభిమానంగా చూస్తారు. మహిళలంటే ఇంకా చాలా గౌరవంగా చూస్తారు. సొంత చెల్లెళ్ళు చెల్లి మా సోదరి అని చెప్తారు. అలాంటి అన్నయ్యని మేము ఎమ్మెల్యేగా పొందడం అనేది మాకు చాలా గర్వించదగ్గ విషయం అండి. జిల్లాలో పెట్రోల్ డీజిల్ సరఫరా పూర్తిగా సాధారణ స్థితికి చేరుకుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. ప్రస్తుతం ఎటువంటి కొరత లేకుండా ఇంధనం సమృద్ధిగా అందుబాటులో ఉందని, వినియోగదారులు ఎటువంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇంధన సరఫరాపై ఎలాంటి సమస్యలు ఎదురైనా సంబంధిత అధికారులకు తెలియచేయాలని, ఇందుకోసం కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయడం జరిగిందని, వినియోగదారులకు ఇబ్బంది తలెత్తని పక్షంలో 9154970454 నందు సంప్రదించవచ్చని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా సూచించారు. జిల్లాలో పెట్రోల్ డీజిల్ సరఫరాపై కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పర్యవేక్షణ నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం నిడమానూరులోని హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఐఓసీఎల్ బంక్లను, ఎన్కేపాడులోని హెచ్పిసిఎల్ బంక్ను, రామవరపాడులోని ఐఓసీఎల్ బంక్లలో పెట్రోల్ డీజిల్ నిల్వలు సరఫరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఇటీవల వదంతుల కారణంగా పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడుతుందనే అపోహలతో వినియోగదారులు భయాందోళనకు గురై అవసరాలకు మించి డీజిల్, పెట్రోల్ కొనుగోలు చేయడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యాయన్నారు. ఇంధన సరఫరాపై నిరంతర పర్యవేక్షణ కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి జిల్లాలోని పెట్రోల్ బంకుల వద్ద సరఫరా పరిస్థితిని క్రమం తప్పకుండా సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయడం జరిగిందని, వినియోగదారులకు ఇబ్బంది తలెత్తిన పక్షంలో ఈ నెంబర్కు సంప్రదించవచ్చని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా సూచించారు. ప్రజల వద్దకు పాలనను చేర్చి ఎక్కడికక్కడే సమస్యలను పరిష్కరించేలా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. రెడ్డిగూడెంలోని మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. రెడ్డిగూడెంలోని మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రజా దర్బారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. నిర్విరామంగా వినతులను స్వీకరించారు. ప్రజల సమస్యలను ఓపికగా విని వారి సమస్యల పరిష్కారం కోసం ఆదేశించారు. 47 మంది అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. అధికారులు ఎక్కడా నిర్లక్ష్యంగా ఉండకూడదన్నారు. ప్రజా సమస్యలకు నాణ్యమైన పరిష్కారాన్ని చూపించాలన్నారు. ఒకవేళ సమస్య పరిష్కారం కాని పక్షంలో ఎందుకు పరిష్కారం కావడం లేదు, దానికి సంబంధించిన విషయాలను కూడా ప్రజలకు తెలియచేయాలన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ దర్శించుకున్నారు. సోమవారం అమ్మవారి ఆలయానికి విచ్చేసిన జి సాయి ప్రసాద్ కుటుంబ సభ్యులకు దుర్గమ్మ వారి ఆలయ అధికారులు, పండితులు స్వాగతం పలికారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసిన అమ్మవారికి సాయి ప్రసాద్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన సాయి ప్రసాద్ కుటుంబ సభ్యులను వేద పండితులు వేదాశీర్వచనం చేయగా దేవస్థానం కార్యనిర్వహణ అధికారి సీనా నాయక్ వారికి అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో స్వచ్ఛ షెహార్ జోడీల కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25లో ఉత్తమ ర్యాంకులున్న నగరాలకు తక్కువ ర్యాంకు ఉన్న నగరాలను జతపరుస్తూ స్వచ్ఛ జోడీలుగా కేంద్ర ప్రభుత్వం వారిని ప్రకటించింది. అందులో భాగంగా విజయవాడకు చింతలపూడి, సామర్లకోట, ఆకివీడు, నర్సాపూర్, గొల్లప్రోలు నగరాలను విజయవాడకు జతపరిచారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25లో ఉత్తమ ర్యాంకులున్న నగరాలకు తక్కువ ర్యాంకు ఉన్న నగరాలను జతపరుస్తూ స్వచ్ఛ జోడీలుగా కేంద్ర ప్రభుత్వం వారిని ప్రకటించింది. అందులో భాగంగా విజయవాడకు చింతలపూడి, సామర్లకోట, ఆకివీడు, నర్సాపూర్, గొల్లప్రోలు నగరాలను విజయవాడకు జతపరిచి విజయవాడతో పాటు ఆ మున్సిపాలిటీలు మరియు గ్రామ పంచాయతీలు కూడా అభివృద్ధి చెందేటట్లు చర్యలు తీసుకోవాలని విజయవాడ వారికి సహకరిస్తూ స్వచ్ఛ సర్వేక్షణలో ముందంజలో ఉన్నందుకు విజయవాడకు ఉన్న ప్రణాళికను వారికి కూడా తెలియపరుస్తూ వారిని కూడా స్వచ్ఛ సర్వేక్షణలో ఉత్తమ స్థానం కైవసం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని
కేంద్ర ప్రభుత్వం ఆదేశించగా అందుకు అనుగుణంగా ప్రకటించిన నాటి నుండి నేటి వరకు విజయవాడ నగరపాలక సంస్థ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ జోడీ షహార్లు అభివృద్ధిని స్వచ్ఛ సర్వేక్షణలో వాటి పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుందని కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తూ వారిని పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దే లక్ష్యంతో శారదా ఎడ్యుకేషన్ సొసైటీ ఒక కీలక అడుగు వేసిందని సొసైటీ కార్యదర్శి కుంద రామనారాయణ అన్నారు. బెంగళూరుకు చెందిన ప్రముఖ సంస్థ ఏజేఏ ల్యాబ్స్తో శారదా కళాశాల యాజమాన్యం అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని చెప్పారు. 50 ఏళ్ల విద్యా సేవలో భాగంగా విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈ సువర్ణ అధ్యాయాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. శారదా కళాశాల యాజమాన్యం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంగా సొసైటీ కార్యదర్శి కుంద రామనారాయణ పలు వివరాలను మీడియాతో పంచుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, క్వాంటమ్ కంప్యూటరింగ్ వంటి నూతన సాంకేతిక అంశాలలో విద్యార్థులకు మరియు అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. డిగ్రీ చదువుతున్న బీకాం, బీఎస్సీ విద్యార్థులకు ఈ శిక్షణ ఎంతో దోహదపడుతుందని, తద్వారా వారు చదువు పూర్తి కాగానే మంచి ఉద్యోగ అవకాశాలు పొందే వీలుంటుందని పేర్కొన్నారు. ఏజేఏ ల్యాబ్స్ ప్రతినిధులు కాలేజీ లెక్చరర్లకు శిక్షణ ఇవ్వడంతో పాటు విద్యార్థులకు లైవ్ ప్రాజెక్ట్స్ మరియు హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్లో సహకరిస్తారని ఆయన వెల్లడించారు. అనంతరం ఏజేఏ ల్యాబ్స్ ప్రతినిధి అనంత్ మాట్లాడుతూ క్యాచ్ దెమ్ యంగ్ అనే నినాదంతో విద్యార్థి దశలోనే వారిని ఇండస్ట్రీకి సిద్ధం చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. కాలేజీ విద్యార్థులకు అత్యాధునిక టెక్నాలజీపై అవగాహన కల్పిస్తూ వారికి ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్లు ఇచ్చే దిశగా ఈ భాగస్వామ్యం కొనసాగుతుందని ఆయన వివరించారు. ఇవాళ మన శారదా ఎడ్యుకేషన్ సొసైటీ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం లిఖించదగిన రోజు. ఏమిటంటే మన శారదా కళాశాలలో చదువుతున్న విద్యార్థులకి ఎప్పుడు మనం పిల్లలకి మంచి కోర్సెస్ అన్నీ అందిస్తూనే ఉన్నాము. ఈ సంవత్సరం ఏంటంటే ఏజేఏ ల్యాబ్స్ బెంగళూరులో వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ ఏజేఏ ల్యాబ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్లో ఉన్న ఆ ఏజేఏ ల్యాబ్స్తో మనం ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. దాని ప్రకారం ఏంటంటే మన కాలేజీలో డిగ్రీ చదువుతున్న పిల్లలకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్, అలాగే ఈ కాంటెంపరీ టెక్నాలజీస్లో వాళ్ళకి ఏంటంటే అటు బీకామ్ చదువుతున్న పిల్లలకు కానీ బీఎస్సీ చదువుతున్న పిల్లలకు కానీ రేపు ఆ డిగ్రీ పూర్తవ్వంగానే ఉద్యోగ అవకాశాలు రావడానికి వీలుగా వారితో టైఅప్ అనేది ఇప్పుడు ఎంఓయూ ఎంటర్ అవటం జరిగింది. దాని ప్రకారం ఏంటంటే వాళ్ళు ఈ 3 years మా లెక్చర్స్ని వాళ్ళు ట్రైన్ చేయటం, అలాగే మా పిల్లలకి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇవ్వటం, లైవ్ ప్రాజెక్ట్స్ ఇవ్వటం, అట్లాగే ఆ పిల్లలకి ఏంటంటే ఎప్పటికప్పుడు నూతన టెక్నాలజీస్లో ట్రైనింగ్ ఇవ్వటం, ఆ ల్యాబ్స్కి సంబంధించిన దాంట్లో మాకు సపోర్ట్ చేయడం జరుగుతోంది. సో ఆ ప్రకారం అయిన తర్వాత ఏంటంటే పిల్లలకి ఉద్యోగ అవకాశాలు రావటం, సో మన ఏరియాలో ఉన్న పిల్లలందరికీ కూడా ఈ నూతన టెక్నాలజీలో మనం ఆ ట్రైనింగ్ ఇవ్వటం కోసం ఇవాళ వారితో ఒప్పందం కుదుర్చుకోవడం జరుగుతోంది. మీ అందరికీ తెలిసిందే శారదా ఎడ్యుకేషన్ సొసైటీ మన విద్యాసేవలో గత 50 సంవత్సరాలుగా విద్యాసేవకి అంకితమైంది. అలాగే మనం అందరం కూడా పిల్లలందరికీ కూడా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని మన శారదా ఎడ్యుకేషన్ సొసైటీ శారదా కాలేజ్ వారు ఈ ఒప్పందాన్ని చేసుకున్నారు. AJLabs.ai is one of the leading organization in the field of data science. Usually we work on the area of mix between functional and technical area, which is more of a techno-functional area. And we have a strategic tie-up where we are signing an MOU with Sharda College. And the objective is very simple, that we would like to catch them young. We would like to have the students at that level where they are actually in their college and they can actually understand what are the cutting edge technology which are working in this domain. And the concept is very clear, that if we can actually train the teacher that this is what is the industry is looking for, it becomes very easy for us to make sure that all the students are industry ready when they come out, and that's help us to provide them with pre-placement offer and take them with us. So it's actually a kind of a win-win situation where we are tying up with Sharda College, and our concept is very clear. We catch them young, we train them with our areas of work and make sure that students are doing it up. Most of the students out here comes from a background where they would like to understand the new opportunities which are there, and these new areas are now something which is very important for all of us. And in future we will be doing more tie-ups with other organizations also, but right now it is in the pioneer is Sharda College with whom we are doing it. కళాశాలలో
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటర్స్లో విద్యార్థులకి మరియు కళాశాల సిబ్బందికి కూడా శిక్షణ ఇవ్వడం కోసం బెంగళూరుకు చెందినటువంటి యాజా ల్యాబ్స్తో మనం కళాశాల యాజమాన్యం అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. దీని ప్రకారం కళాశాల బెంగళూరు నుంచి వచ్చినటువంటి సిబ్బందితో కళాశాల విద్యార్థులకి అదేవిధంగా సిబ్బందికి కూడా శిక్షణ ఇచ్చి ప్రత్యేకంగా ఇండస్ట్రీస్కి ఏ విధమైనటువంటి రిక్వైర్మెంట్స్ కావాలో దానికి తగ్గట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోను క్వాంటమ్ కంప్యూటర్స్ శిక్షణ ఇచ్చి శిక్షణతో పాటుగా ప్లేస్మెంట్ అవకాశం కల్పించడం కోసం మన యాజమాన్యం వారు యాజా ల్యాబ్స్, బెంగళూరు చెందిన యాజా ల్యాబ్స్తో వారితో అవగాహన ఒప్పందాన్ని కుదర్చడం జరిగింది. ఇది చాలా ఎంతో సంతోషకరమైన విషయంగా పేర్కొంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఏజే ల్యాబ్స్తో ఇలా మా యాజమాన్యం ఒప్పందం కుదుర్చుకోవటం అనేది, ఎందుకంటే గతంలో కూడా కొంతమంది స్టూడెంట్స్ని ట్రైనప్ చేయాలని ఒక ఆలోచన కలిగి ముందుకు రావటం, ఆ ఆలోచనను ఇప్పుడు స్టూడెంట్స్ పరిధిలోకి వారి మేలు కొరకు, వారి శ్రేయస్సు కొరకు, వారి జీవితాలని మార్చడం కొరకై ఇలాగా గొప్ప కంపెనీతో టైప్ పెట్టుకోవడం అనేది చాలా సంతోషం. అలాగే ఓన్లీ స్టూడెంట్స్కే కాక ఫ్యాకల్టీకి కూడా వారికి కావాల్సిన నైపుణ్యతను ఇంకా మెరుగుపరుచుకోవడానికి ఏజే ల్యాబ్స్ వాళ్ళు వారి సాయి శక్తుల యాజమాన్యం వారి ద్వారా స్టూడెంట్స్కే కాకుండా అలాగే ఉపాధ్యాయులకు కూడా ఇలాంటి ట్రైనింగ్ ఇవ్వటం అనేది చాలా సంతోషంగా ఉంది. గతంలో కూడా మాకు కొంతమంది స్టూడెంట్స్ని కూడా ఇలా ప్లేస్మెంట్ ఇవ్వటం జరిగింది. ఇంటర్న్షిప్స్లో కూడా టైప్స్ స్టైఫండ్స్ ఇవ్వటం, అలాగే తర్వాత వారిని పర్మనెంట్గా జాబ్స్లోకి కూడా తీసుకెళ్ళటం అనేది చాలా సంతోషంగా ఉంది. వేసవి సెలవుల్లో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు పార్కుల అభివృద్ధి మరియు నిర్వహణలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం తన పర్యటనలో భాగంగా ముత్యాలంపాడు, సత్యనారాయణపురం, గాంధీనగర్, హనుమాన్పేట ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పార్కుల అభివృద్ధి మరియు నిర్వహణ పరిశీలించారు. మంగళవారం తన పర్యటనలో భాగంగా ముత్యాలంపాడు, సత్యనారాయణపురం, గాంధీనగర్, హనుమాన్పేట ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పార్కుల అభివృద్ధి మరియు నిర్వహణ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వేసవి కాలం నేపథ్యంలో చిన్నారులకు వేసవి సెలవులు ఉంటాయి కాబట్టి ప్రజలు పార్కుల్లో ఎక్కువ సమయాన్ని గడిపేలా ఆహ్లాదకరమైన వాతావరణంలో పార్కులను ఉంచాలని, నిత్యం పారిశుద్ధ్య నిర్వహణ, వసతుల నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదని అధికారులను ఆదేశించారు. వేసవి సెలవుల్లో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు పార్కుల అభివృద్ధి మరియు నిర్వహణలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం తన పర్యటనలో భాగంగా ముత్యాలంపాడు, సత్యనారాయణపురం, గాంధీనగర్, హనుమాన్పేట ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పార్కుల అభివృద్ధి మరియు నిర్వహణ పరిశీలించారు. మంగళవారం తన పర్యటనలో భాగంగా ముత్యాలంపాడు, సత్యనారాయణపురం, గాంధీనగర్, హనుమాన్పేట ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పార్కుల అభివృద్ధి మరియు నిర్వహణ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వేసవి కాలం నేపథ్యంలో చిన్నారులకు వేసవి సెలవులు ఉంటాయి కాబట్టి ప్రజలు పార్కుల్లో ఎక్కువ సమయాన్ని గడిపేలా ఆహ్లాదకరమైన వాతావరణంలో పార్కులను ఉంచాలని, నిత్యం పారిశుద్ధ్య నిర్వహణ, వసతుల నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంధన సంక్షోభానికి కూటమి ప్రభుత్వమే కారణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ విమర్శించారు. విజయవాడలో ఇంధన కొరతపై నిరసనలు చెలరేగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పాల్గొని కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. విజయవాడలోని దేవినేని రాజశేఖర్ నెహ్రూ రోడ్లోని పెట్రోల్ బంక్ వద్ద నిర్వహించిన ఈ నిరసనలో దేవినేని అవినాష్ ఆటోలో ర్యాలీగా చేరుకొని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ కూటమికి ఓట్లు వేసిన ప్రజలను ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ వంటి ప్రాథమిక అవసరాల సరఫరాల్లో కూడా ప్రభుత్వం విఫలమైందని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల రక్షణ చట్టాన్ని వెంటనే తేవాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు చావా రవి డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా వి కోట ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిని అత్యంత కిరాతకంగా హత్య చేయడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
వీకోట ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్మోహన్ రెడ్డిని మంగళవారం రౌడీ షీటర్ మరికొందరితో కలిసి హత్య చేయడాన్ని నిరసిస్తూ ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విజయవాడ ప్రెస్ క్లబ్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చావా రవి మాట్లాడుతూ శ్రీగంధం మాఫియాపై వరుస కథనాలు రాయడాన్ని జీర్ణించుకోలేని వ్యక్తులు విలేకరి జగన్మోహన్ రెడ్డిని హత్య చేశారన్నారు. ఉదయం వాకింగ్కు వెళ్లి వస్తున్న వ్యక్తిని అందరూ చూస్తుండగానే హత్య చేయడం నేరస్తుల తెగింపునకు అద్దం పడుతోందన్నారు. ఇలాంటి వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడంతో పాటు వెనుకున్న శక్తుల పాత్రపై కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మహనీయురాలు డొక్కా సీతమ్మ సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా చెప్పారు. జిల్లాలో పెట్రోల్ డీజిల్ సరఫరా పూర్తిగా సాధారణ స్థితికి చేరుకుందన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా. ప్రస్తుతం ఎటువంటి కొరత లేకుండా ఇంధనం సమృద్ధిగా అందుబాటులో ఉందని వెల్లడి. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.